జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో ఎంపీ ఎన్నికల పోలింగ్కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత కొనసాగనుంది. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య డిఆర్సీ సెంటర్ల నుంచి ఈవీఎంలను తరలించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాలతో పోలింగ్ను పర్యవేక్షిస్తారు. ఇక ఇందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సిబ్బందిని అలర్ట్ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రి పంపిణీని పరిశీలించారు సీఈఓ వికాస్ రాజ్. ఈవీఎంల పనితీరు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఇతర ముఖ్య అధికారులు వికాస్ రాజ్ వెంట ఉన్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూల్ లోక్సభ సెగ్మెంట్లున్నాయి. మొత్తం 4496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు అధికారులు. మరోవైపు యూసఫ్గూడ, సికింద్రాబాద్లోని డిఆర్సీ సెంటర్లను విజిట్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఈవీఎంల తరలింపు ప్రక్రియపై అధికారులు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యాకూత్పురా ఇన్ చార్మినార్ కాన్స్టిట్యుయెన్సీది 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ పోలింగ్ ఏజెంట్స్ వచ్చేసారు. పోలింగ్ స్టాఫ్ అందరూ వచ్చేసారు. ఆల్ బస్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఈవీఎంస్ అంత మటీరియల్ కూడా తీసుకున్నారు, అందరూ చెక్ చేస్తున్నారు. ఇంకా ఒక గంటలో రెడీ అయిపోయి లంచ్ చేసుకొని బయలుదేరతారు. సో దట్ ఈజ్ ఇట్. బేసికలీ కొద్దిగా ఈరోజైతే బాగానే కనపడతా ఉంది. ఏమైనా రేపు రిటర్న్ టైంకి మళ్ళీ రెయిన్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చూస్తున్నాం. ఇప్పుడు వరకు అయితే దేర్ ఈజ్ నో సచ్ ప్రెడిక్షన్, బట్ ఎనీవే వీఆర్ సీయింగ్ టు ఇట్ దట్ ఏమైనా అట్లాంటి ప్రెడిక్షన్ ఉంటే దానికి కూడా అరేంజ్మెంట్స్ రెడీ చేస్తాము. ఇప్పుడు మొత్తం స్టేట్లో అన్ని చోట్ల ఇట్లాగే టీమ్స్ వచ్చేసినాయి. మటీరియల్ తీసుకొని స్క్రూట్నీ చేస్తున్నారు. రేపు ఇంతకుముందు నేను చెప్పినట్టు మార్నింగ్ 5:30కి పోలింగ్ ఏజెంట్స్ వచ్చేస్తే వాళ్ళ పోలింగ్ సెంటర్స్కి అక్కడ మాక్ పోల్ చేసిన తర్వాత కరెక్ట్ 7 o'clock స్టార్ట్ చేస్తారు. ఆ మాక్ పోల్ టైంలో ప్రతి ఒక్కరు పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉంటే బాగుంటుంది. సో వాళ్ళు కూడా కొంత అర్లీగా రావాలి. ఇప్పుడు ఎండాకాలం ఉంది, అందుకని ఎక్కువ మంది కొంత అర్లీ మార్నింగ్ వచ్చేసి చాలామంది రావచ్చు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ అగైన్ లేట్ ఇన్ ద ఈవినింగ్. All arrangements with regard to critical polling stations, peaceful conduct, aviyanta kuda all the arrangements are ready. Deployment, quick response teams, all the central forces wherever it is necessary and availability batti deploy cheyadam jarigindi. So we are quite hopeful that everything will go on peacefully and smoothly.